ఆగస్ట్ 26 దేవుని వాగ్దానం. లేని వార్తను పుట్టింపకూడదు. నిర్గమకాండము 23వ అధ్యాయం 1వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో మనమందరం క్షేమంగా సంతోషంగా ఉండటానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదకరమైన దినములు మన ముందు వెళుతూ ఉంటాయి. వాటిని మనం అనుభవించడానికి దేవుడు చెప్పిన ప్రతి మాటను మనం నెరవేర్చే వారంగా ఉండాలి. ఆయన ఇచ్చిన అనేకమైన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా లేని వార్తను పుట్టింపకూడదు అనేటువంటి ఈ గొప్ప ఆజ్ఞతో కూడిన వాగ్దానం. ఎందుకు దీనిని ఆజ్ఞా వాగ్దానం అని మనం పిలవచ్చు అని అంటే, లేని వార్తను పుట్టింపకూడదు అనేది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. ఆయన ఆజ్ఞలను పాటించవలను అని ఆ అధ్యాయం అంతటిలో మీరు చదివినప్పుడు, ఆ తరువాత అధ్యాయాలలో మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఆజ్ఞలను పాటించే వారికి కలిగే ఆశీర్వాదాలను గురించి ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం కావాలి, కానీ ప్రభు చెప్పిన మాటను వినటానికి మాత్రం వెనుకడుగు వేస్తూ ఉంటారు. మనము చాలాసార్లు లేని వాటిని పుట్టించే వారంగా మనం ఉంటాం. మన జీవితంలో ఏదో చూసిందే నిజం అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, మనం కళ్ళతో చూసేవి చాలాసార్లు అబద్ధంగా కనబడతాయి. మన కంటికి కనబడనివి చాలా నిజాలు మన చుట్టూ ఉంటాయి. మనం ప్రతి విషయంలో కూడా ఒక నిర్ధారణకు వచ్చే ముందు అది ఎంతవరకు నిజమో మనము నమ్మడానికి ముందు తెలుసుకోవాలి. అందుకే వాక్యం చెప్తుంది, లేని వార్తను పుట్టింపకూడదు. మన జీవితంలో ఈ అసత్య ప్రచారము చేయటము అనేది చాలా పెద్ద పాపంగా ఒకవేళ ఉన్నట్లయితే, ఆ అబద్ధాన్ని మన జీవితంలో నుంచి బయటకు తీసేసుకున్నప్పుడు 10 ఆజ్ఞల్లో ఒకటి అబద్ధ సాక్ష్యము పలకకూడదు అనే ఆజ్ఞను నువ్వు పాటించిన వానిగా ఉంటావు. తత్ఫలితం నీ జీవితం సత్యముగా ఉంటుంది. దానికి ప్రభు ఇచ్చే ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుంది. అలాంటి గొప్ప ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలం అంతా తొడుగున్నారు నాయన. ఈ ప్రత్యేకమైన ఈ దినమున నిబిడలను బహుగా దీవించండి, నీ ఆత్మత నింపండి. లేని వార్తలను పుట్టించేటువంటి లక్షణాలు తొలగించి సత్యమును ప్రకటించే ధన్యత బిడలకు దయచేయండి. మీ ఆత్మత నింపండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ దయచేయండి. దినదీవనంతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.